ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇంకా దొరకలేదు. కార్ మీ ఏరియాకే వచ్చిందనిపిస్తుంది. మీ ఏరియాలో కిడ్నాప్స్ చేసే అన్ని గ్యాంగ్స్ని పట్టుకోండి. సాయంత్రంలోపు ఆ పెద్దవాళ్ళు ఎక్కడున్నారో ఖచ్చితంగా తెలియాలి. సార్, రావు గారు ప్రమీల గారు ఎక్కడున్నారో తెలిసింది సార్. ఎక్కడున్నారు రాథోడ్? రోడ్ నెంబర్ 7లో పాతబడ్డ బిల్డింగ్ దగ్గర ఉన్నారంట సార్. ఆశ్రమం నుంచి వెళ్ళిన కారు కూడా అట్టే వెళ్ళిందంట. సరే వెళ్దాం పద. అమ్మయ్యా, ఇంట్లో ఎవరు లేరు. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని అడిగే వాళ్ళు లేరు. అంతా దీనివల్ల జరుగుతుంది. ఇవాళ చిత్ర ఇంత దూరం వచ్చిందంటే అది మను వల్లనే. దీన్ని అమ్మ మనోహరి, అమ్మా మనోహరి, ఆంటీ, బయటికెళ్తున్నావా? అవునా ఆంటీ, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. నేను కూడా లంచ్ బయటే చేసి వస్తాను. మంచిది. ఎలాగూ బయటకు వెళుతున్నావు కదమ్మా, మమ్మల్ని గుడి దగ్గర దిగబెట్టి వెళ్ళు. ఏంటి గుడా? ఏంటి గుడా అని అలా దీర్ఘం తీస్తావేంటి మను? గుడికే. గుడి దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తావా? ఇప్పుడు గుడికి ఎందుకు? అయినా గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? గుడికి ఎవరైనా ఎందుకెళ్తారమ్మా? మనసు ప్రశాంతంగా ఉండడానికి, మనసులోని కోరికలు తీర్చమని ఆ భగవంతుణ్ణి వేడుకోవడానికి. అంటే ఇప్పుడు ఎందుకు అని అంటే అంటే ఇంట్లో ఆల్రెడీ పెళ్లి పనులున్నాయి కదా. కావాలంటే ఆ పూజ ఏదో నేను చేపిస్తానులేండి. పూజ చెయ్యాలంటే మంచి మనసు ఉండాలి మను. అది నీకెలానో లేదు. మమ్మల్ని వెంకటేశ్వర స్వామి గుడిలో డ్రాప్ చేసేసి నువ్వు వెళ్ళిపోవచ్చు. వెంకటేశ్వర స్వామి గుడా? ఏమైందమ్మా ఇవాళ నీకు? మేము ఏం మాట్లాడినా అంతలా ఉలిక్కి పడుతున్నావు? అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు, శివాలయంకి వెళ్దాం. సరే మను, ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత శివాలయం కూడా వెళ్దాం. ఏమంటారు అత్తయ్య? ఎప్పుడూ గుడికి రాని మనోహరి చెప్పింది. అలాగే 2 గుడులు దర్శించుకుని వద్దాం. అయ్యో అయ్యో, నేను అలా అనలేదు. లేట్ అవుతుంది మను, ఆన్ ది వే మాట్లాడుకుందాం. కూర్చో కూర్చో. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? గుడికి తీసుకెళ్తే చిత్ర గురించి తెలిసిపోతుంది. వినోద్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని తెలిసిపోతుంది. తీసుకెళ్ళకపోతే నేను చిత్రకి హెల్ప్ చేశానని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? దాదా కమాన్. అమ్మా దేవుడా, అందరూ అక్కడికే వెళ్తున్నారు. ఎలా అయినా ఈ పెళ్ళి ఆగిపోయేలా చూడు స్వామి. ప్లీజ్ 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 ప్లీజ్. వినోద్, వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను.
ఏంటి చిత్ర చీర కట్టావు? ఇంత బాగా రెడీ అయ్యావు, కొత్తగా కూడా కనిపిస్తున్నావు. అంటే ఇవాళ స్పెషల్ డే కాబట్టి స్పెషల్గా రెడీ అయ్యాను. స్పెషల్ డేనా? ఏంటది? అది 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 సరే, ముందు దర్శనం చేసుకుందాం, ఆ తర్వాత మాట్లాడుకుందామా? ఉమ్, అయినా నువ్వు నన్ను బయటకు రమ్మంటే అమ్మ వాళ్ళు ఎందుకు తప్పుగా అనుకుంటారు? వాళ్ళకి నేను సంతోషంగా ఉండడమే కదా కావాలి. పూజ అయిన తర్వాత లంచ్కి వెళ్దామా? రేపు నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారు కదా, మళ్ళీ బయటకు పంపుతారో లేదో, ఏమంటావు? ఆ, చిత్ర, ఏమైంది వినోద్? ఆ మాట నేను అడగాలి. ఏమైంది నీకు? ఎవ్వరికి చెప్పకుండా గుడికి రమ్మని చెప్పావు, ఇవాళ స్పెషల్ ఉంది అన్నావు, ఇప్పుడేమో కంగారు పడుతున్నావు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే వినోద్, అది మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఎందుకు వచ్చాం? మనం ఇవాళ ఈ గుళ్ళోనే పెళ్ళి. పెళ్ళొద్దా? ఏం మాట్లాడుతున్నావు భవాని? ఇంతవరకు వచ్చిన తర్వాత పెళ్ళొద్దంటే ఎలా? నాకెందుకో అమ్మ నన్నల్ని మోసం చేస్తున్నామనిపిస్తుంది. ప్లీజ్ రఘు, మనం ఇంకొన్ని రోజులు ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేద్దాం. లేదు, వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు లైట్ తీసుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమన్నారు? ఆ అమ్మాయి తన పేరెంట్స్ని లైట్ తీసుకోవాలా? తన 25 ఏళ్ల జీవితాన్ని మీకోసం లైట్ తీసుకోవాలా? అదేంటి వినోద్ అలా అంటున్నావు? పాపం వాళ్ళు మనలాగే ప్రేమించుకున్నారు కదా, కలిసి బతకాలనుకుంటున్నారు. చిత్ర, మనం ప్రేమించుకుని పెళ్లికి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకుంటున్నాం. వీళ్ళలాగా పారిపోయొచ్చి పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు కదా. మన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడినప్పుడు అమ్మ వాళ్ళతో నేను మాట వరుసకి పారిపోయి పెళ్లి చేసుకుంటా అన్నందుకు నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు. సో వీళ్ళు మనం ఒకటి కాదు చిత్ర. మా పెళ్లి గురించి మాట్లాడకపోవడం మంచి పని అయింది. ఇప్పుడు వినోద్ని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పించాలి? ఏం అర్థం కావట్లేదే. మనని అడిగితే బెటర్. బాగానే ఉన్నారా మనోహరి గారు? బానే ఉన్నాను. ఏమైంది? నేనేం కంగారు పడ్డం లేదు. అయినా నేనెందుకు కంగారు పడతాను? ఏదో చేస్తున్నావు.